హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన 'డియర్' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన 'జీవి ప్రకాష్ అర్జున్‌ని' చూపిస్తారు. అయితే అర్జున్ ఒక న్యూస్ ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకి అర్జున్ ఫ్యామిలీని చూపిస్తారు. అర్జున్ ఫ్యామిలీలో తన అమ్మ లక్ష్మి, అన్న శరవరన్, తన భార్య కల్పన ఉంటారు. అయితే శరవణ్ తన భార్య కల్పనని ప్రేమగా చూడకుండా ఒక పని మనిషిలా చూస్తూ ఉంటాడు. ఇంకా అలాగే అర్జున్ ఫ్యామిలీ అర్జున్‌కి పెళ్లి చేయాలని పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో మన మూవీలో మరొక మెయిన్ క్యారెక్టర్ అయిన ఐశ్వర్య రాజేష్ దీపికాని చూపిస్తారు. దీపిక జాబ్ చేస్తూ ఉంటుంది. దీపిక అమ్మ తన భర్తతో మన కూతురి కోసం ఎన్ని పెళ్లి సంబంధాలు తీసుకొచ్చినా ఇప్పటిదాకా ఒక సంబంధం కూడా ఫిక్స్ కాలేదు. వచ్చిన ప్రతి పెళ్లి కొడుకుతో నీ కూతురు తనకి ఉన్న ప్రాబ్లం చెప్తుంది. అది విన్నవారు తమకి ఈ పెళ్లి సంబంధం వద్దని పారిపోతున్నారు. అయినా పెళ్లి చూపుల్లోనే తనకి ఇలాంటి ప్రాబ్లం ఉందని ఎవరైనా చెప్తారా? ఇలా అయితే దీపికకి ఎంత వయసు వచ్చినా పెళ్లి కాదు అని చెప్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి దీపికకి నిద్రలో గురకపెట్టే అలవాటు ఉంటుంది. అదే విషయం పెళ్లి చూపులకు వచ్చిన వారితో చెప్పగా వాళ్ళు తమకి పెళ్లి సంబంధం వద్దని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మరోపక్క అర్జున్ ఫుల్గా నిద్రలో ఉండగా తన పక్కనే టేబుల్ మీద ఉన్న పెన్సిల్ కింద పడిపోగా ఆ మాత్రం శబ్దానికే అర్జున్ ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. దీన్ని బట్టి అర్జున్ నిద్రపోతున్నప్పుడు తనకి చిన్న శబ్దం వినిపించినా డిస్టర్బెన్స్ అయ్యి చిరాకు పడుతూ ఉంటాడు. అందుకే అర్జున్ తను నిద్రపోయేటప్పుడు ఎలాంటి శబ్దాలు డిస్టర్బెన్స్ లేకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఇంకా అర్జున్ అతి పెద్ద ఫేమస్ న్యూస్ ఛానల్ అయిన ఏబిఎస్ ఛానల్లో న్యూస్ రీడర్గా పనిచేయాలని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు అర్జున్ కోసం తన అమ్మ అండ్ అన్నయ్య మ్యాట్రిమోనీలో దీపిక ప్రొఫైల్ చూసి తను అర్జున్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని అదే విషయం అర్జున్కి చెప్పగా దానికి అర్జున్ తనకి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తను ఏబిఎస్ ఛానల్లో న్యూస్ రీడర్గా జాబ్ కోసం అప్లై చేశాను, జాబ్ వచ్చాకే పెళ్లి చేసుకుంటాను అనగా దానికి తన అమ్మ అండ్ అన్నయ్య ఇప్పటికే నీ వయసు పెట్రోల్ రేట్లా పెరిగిపోతుంది, తర్వాత నువ్వు కావాలని అడిగినా సరే పిల్లనివ్వరు, అందుకే నువ్వు రేపు మొదట పెళ్లి చూపులకి మాతో పాటు రా, అమ్మాయిని చూశాక తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పి మరుసటి రోజు అర్జున్ ఫ్యామిలీ దీపిక ఇంటికి వెళ్తారు. అప్పుడే అర్జున్ అమ్మ దీపిక అమ్మని చూసి తను స్కూల్లో తన బెస్ట్ ఫ్రెండ్ అని గుర్తుపట్టి ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మాట్లాడుకుంటారు. దీపిక అమ్మ అర్జున్ అమ్మని తన భర్త గురించి అడగ్గా అర్జున్ అమ్మ తనతో అర్జున్కి 4 సంవత్సరాలు ఉన్నప్పుడే మాకు అప్పులు ఎక్కువయ్యాయని మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడని చెప్తుంది. అయితే ఇప్పుడు అర్జున్ అండ్ శరవణ్ ఇద్దరు మంచి జాబ్ చేస్తూ హ్యాపీగా ఉన్నామంటుంది. అప్పుడే దీపికాని అక్కడికి తీసుకుని వస్తారు. అయితే అప్పటిదాకా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అర్జున్ దీపికాని చూడగానే తనకి బాగా నచ్చి తనని అలాగే చూస్తూ ఉండిపోతాడు. అది గమనించిన దీపికా పేరెంట్స్ అర్జున్ అండ్ దీపికాని మాట్లాడుకోమని గార్డెన్లోకి పంపుతారు. అలా అర్జున్ అండ్ దీపు ఇద్దరు ఒకరి గురించి మరొకరు చెప్పుకుంటారు. ఇద్దరు ఒకరికొకరు నచ్చడంతో అప్పుడే దీపు అర్జున్కి తనకి ఉన్న గురక ప్రాబ్లం గురించి చెప్పాలి అనుకోగా అప్పుడే అక్కడికి దీపు అమ్మ వచ్చి దీపుని పక్కకి తీసుకెళ్లి అర్జున్ నీకు నచ్చాడా అని అడగ్గా దానికి దీపు నచ్చాడు అని చెప్తుంది. దాంతో దీపు అమ్మ అయితే నీ గురక ప్రాబ్లం గురించి తనకి ఇప్పుడే చెప్పకు, తర్వాత మెల్లిగా అర్జున్ అమ్మతో నేను చెప్తాను అంటుంది. అలా కొన్ని రోజులకి అర్జునుడు దీపుకి చాలా గ్రాండ్గా పెళ్ళవుతుంది. సీన్ కట్ చేస్తే అలా ఫస్ట్ నైట్ రోజు దీపు ఈ రోజు ఎలాగైనా అర్జున్కి తనకి ఉన్న గురక ప్రాబ్లం గురించి చెప్పాలి అనుకుంటుంది. అయితే అప్పుడే అర్జున్ దీపుతో నీకొక విషయం చెప్పాలి, నేను న్యూస్ రీడర్గా పనిచేస్తాను కదా, అందుకే నా మొహం ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి, అందుకే నాకు ప్రతిరోజు 8 గంటల నిద్ర తప్పకుండా కావాలి, నేను లైట్ స్లీపర్ని, నేను నిద్రపోయేటప్పుడు చిన్న గుండు సూది కింద పడినా సరే డిస్టర్బెన్స్ అయి మెలకువ వచ్చేస్తుంది అని చెప్పడంతో అది విన్న దీపుకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు గనక తన గురక గురించి తెలిస్తే ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతుంది. అప్పుడే అర్జున్ దీపు చేతికి ఉన్న గాజుల వల్ల కూడా సౌండ్ వస్తుందని అవి తీయించి తనకి ఈరోజు టైర్డ్గా ఉందని చెప్పి నిద్రపోతాడు. అప్పుడే దీపు తన అమ్మకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి చూడు నా ప్రాబ్లం గురించి అర్జున్కి ముందే చెప్పి ఉంటే బాగుండేది, ఇప్పుడు నా గురక గురించి దాచి తనని పెళ్లి చేసుకున్నందుకు ఈ విషయం తనకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అర్థం కావటం లేదు అనగా దానికి తన అమ్మ ఈ రోజుకి నీ గురక గురించి అర్జున్కి తెలియకూడదు అంటే రాత్రి నువ్వు నిద్రపోకు, రేపు దీనికి సొల్యూషన్ ఆలోచించవచ్చు అని గుడ్ నైట్ చెప్పి కాల్ కట్ చేస్తుంది. దాంతో దీపుకి మరో దారి లేక రాత్రి మొత్తం నిద్రపోకూడదని చాలా ట్రై చేస్తూ ఉంటుంది. మరో పక్క అర్జున్ గాఢ నిద్రలో ఉంటాడు. కలలో తాను అండ్ దీపు సైలెంట్గా డ్యూయట్ పాడుకుంటూ ఉంటారు. అలా అర్ధరాత్రి 2 గంటల సమయంలో దీపు నిద్ర
నిద్ర ఆపుకోలేక నిద్రపోయి గురక పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఇంకేముంది, ఆ సౌండ్స్ విన్న అర్జున్ ఉలిక్కిపడి నిద్రలేచి ఫుల్గా నిద్రపోతూ గురక పెడుతున్న దీపుని చూసి షాక్లో ఉండిపోతాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం దీపు దగ్గరికి తన అమ్మ వచ్చి, ఈ రోజు మీరు హనీమూన్కి వెళ్తున్నారు కదా, అక్కడే టైం చూసుకుని నీకు ఉన్న గురక ప్రాబ్లం గురించి అర్జున్కి చెప్పే, అర్జున్ అర్థం చేసుకుంటాడు అని చెప్తుంది. తర్వాత అలా అర్జున్ అండ్ దీపు హనీమూన్ కోసం అరకు వచ్చి ఒక హోటల్లో స్టే చేస్తారు. అయితే అర్జున్కి దీపు గురక పెడుతుందని తెలుసు కాబట్టి అక్కడి హోటల్ మేనేజర్ని కలిసి రూమ్లో సౌండ్స్ చేస్తే అవి బయటికి వినిపిస్తాయా అని అడగ్గా, అది విన్న మేనేజర్ డబుల్ మీనింగ్గా ఆలోచించి, మీరు రూమ్లో ఎంత సౌండ్స్ చేసినా సరే అవి బయటికి వినిపించవు సార్ అని చెప్పి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి అర్జున్ అండ్ దీపు డిన్నర్ చేస్తూ ఉండగా అప్పుడే దీపు తనకి ఉన్న గురక ప్రాబ్లం గురించి అర్జున్కి తెలియదు అనుకుని గురక గురించి చెప్పాలి అనుకుంటుంది. అయితే అప్పుడు అర్జున్ హ్యాపీగా ఉండడం చూసి ఈ విషయం చెప్పి అర్జున్ హ్యాపీనెస్ని ఎందుకు పోగొట్టడం, టైం చూసుకొని చెప్దాంలే అని సైలెంట్ అయిపోతుంది. ఇంకా అదే రోజు రాత్రి అర్జున్ అండ్ దీపు తమ రూమ్లోకి వెళ్ళి కాసేపు మాట్లాడుకున్న తర్వాత దీపు అర్జున్ పక్కన పడుకొని తనకి క్లోజ్ అయ్యి కిస్ చేయాలని చూడగా అప్పుడే దీపు పెట్టే గురక గుర్తొచ్చిన అర్జున్ వాష్రూమ్లోకి వెళ్ళి వస్తా అని చెప్పి అలా వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. అలా చాలాసేపటి దాకా అర్జున్ రాకపోవడంతో దీపు అర్జున్ని పిలుస్తూ ఉంటుంది. దాంతో అర్జున్కి ఏం చేయాలో అర్థం కాక వాష్రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉండగా కాలు జారి కింద పడడంతో అర్జున్ ముక్కుకి గాయమవుతుంది. దాంతో అర్జున్ హనీమూన్ క్యాన్సిల్ చేసుకుని అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తారు. సీన్ కట్ చేస్తే అర్జున్ జరిగింది తన ఫ్రెండ్స్కి చెప్పగా అది విన్న శ్వేత, అమ్మాయిలు గురక పెట్టడం కామన్, అది ఏదో వింత విషయమైనట్లు హనీమూన్ క్యాన్సిల్ చేసుకుని వచ్చావు, నా మాట విని తనని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళి తనతో మనసు విప్పి మాట్లాడు, అప్పుడే కదా తనకి ఉన్న ప్రాబ్లం ఏంటో నీకు తెలిసేది అని చెప్పడంతో అది విన్న అర్జున్ అదే రోజు రాత్రి దీపుని ఒక రెస్టారెంట్కి తీసుకుని వెళ్తాడు. అప్పుడే దీపు అర్జున్తో తనకి గురక ప్రాబ్లం ఉందని, ఈ విషయం పెళ్లి చూపులోనే నీకు చెప్పాలి అనుకున్నా కానీ మా అమ్మ మీ అమ్మతో తర్వాత చెప్తానని నన్ను ఆపింది, సారీ అని చెప్తుంది. అలాగే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునేందుకు ట్రీట్మెంట్ కూడా తీసుకున్నా కానీ ముక్కులో ఎక్స్ట్రా ఎముక పెరగడం వల్ల దానివల్లే చిన్నప్పటి నుండి నాకు ఈ గురక ప్రాబ్లం ఉంది, ఇది సాల్వ్ కాదు, దీనివల్ల నువ్వు నన్ను వదిలేయవు కదా అని ఎమోషనల్ అవ్వగా దానికి అర్జున్, నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి దీపు, ఏబిఎస్ ఛానల్లో పనిచేయాలి, నిన్ను నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఇవన్నీ జరగాలి అంటే నువ్వు నాకు ఎప్పటికీ తోడుగా ఉండాలి అనడంతో దీపు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో అర్జున్ దీపుకి ఉన్న గురక ప్రాబ్లం గురించి యూఎస్లో ఉండే ఈఎన్టీ డాక్టర్ అయిన తన ఫ్రెండ్కి చెప్పి దానికి సొల్యూషన్ అడగ్గా దీపు రిపోర్ట్స్ అన్ని చెక్ చేసిన తను అర్జున్తో, దీపు గురక ప్రాబ్లం నయం చేయలేము అని, నువ్వే తన గురకని అడ్జస్ట్ చేసుకోవాలి అని, అయినా కొన్ని రోజులైతే అదే అలవాటైపోతుందిలే అని చెప్తాడు. అది విన్న అర్జున్ షాక్ అయ్యి దీపుతో అదే విషయం చెప్పి, ఇప్పటికే 2 రోజులుగా నాకు నిద్ర లేదు, నేను ఇంకా ఎలా పడుకోవాలి, రేపు ఛానల్లో న్యూస్ ఎలా చదవాలి అంటాడు. అది విన్న దీపు బాగా ఆలోచించి అర్జున్తో, దీనికి ఒకటే సొల్యూషన్ ఉంది, నీకు నాకు ఇద్దరికి ప్రాబ్లం లేకుండా ఒకరోజు రాత్రి నువ్వు పడుకో, ఒకరోజు రాత్రి నేను పడుకుంటా అని చెప్తుంది. అలా ఐడియా ఇద్దరికి నచ్చి ఆ ప్లాన్ని ఆ రోజు నుండి ఫాలో అవుతారు. ఒకరోజు రాత్రి అర్జున్, మరొక రోజు రాత్రి దీపు నిద్రపోతూ ఉంటారు. అయితే ఈ ప్రాబ్లం వల్ల ఇద్దరు కలవడానికి కూడా ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా అర్జున్ ఒక రోజు నిద్ర లేకపోవడం వల్ల చాలా డల్గా ఉంటూ ఆఫీస్లో ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతూ ఉంటాడు. కానీ అసలు నిజం ఎవరికి చెప్పడు. అయితే అర్జున్ని అలా చూస్తున్న తన అన్నయ్య మాత్రం కొత్తగా పెళ్ళయింది కదా, అందుకే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఇలా నీరసంగా ఉన్నాడు అనుకుంటూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు అర్జున్ తన డ్రీమ్ అయిన ఏబిఎస్ న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వెళ్తూ కొంచెం నెర్వస్గా ఉండడం చూసిన దీపు తనకి ధైర్యం చెప్తుంది. దాంతో అర్జున్ హ్యాపీగా వెళ్ళబోగా అప్పుడే దీపు అర్జున్తో, నాకు ఉన్న గురక ప్రాబ్లం ఇంకా ఎప్పటికీ నయం అవ్వదు అని తెలిసింది కదా, అందుకే దానివల్ల నీ నిద్ర ఎందుకు పాడు చేసుకోవడం, నేను ఒక సైకియాట్రిస్ట్ని కలిశాను, నీకు నిద్రపోయేటప్పుడు ఉన్న సౌండ్ ప్రాబ్లం గురించి చెప్తే కాగ్నేటివ్ థెరపీ కోసం 2 సెషన్స్కి నువ్వు అటెండ్ అయితే నీకు ఉన్న సౌండ్ ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నారు, అందుకే మీరు ఒకసారి సైకియాట్రిస్ట్ని కలిస్తే బాగుంటుంది అనగా అది విన్న అర్జున్, నేను పిచ్చోడిని అనుకుంటున్నావా, నీకు ఉన్న గురక ప్రాబ్లం కాకుండా నాకు సౌండ్ ప్రాబ్లం ఉందని చెప్తున్నావా అని కోపంతో అక్కడి నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాడు. ఇంకా అదే రోజు రాత్రి అర్జున్ ఫ్యామిలీ అందరూ మాట్లాడుకుంటూ ఉండగా అర్జున్ మాత్రం ఎవరితో మాట్లాడకుండా ఫోన్ చూసుకుంటూ ఉండడంతో తన అమ్మ, ఏమైందిరా అలా ఉన్నావని అడగ్గా దానికి అర్జున్ ఏం లేదు అంటాడు. అప్పుడే అర్జున్తో తన అన్నయ్య, ఏంట్రా పెళ్ళయి 2 నెలలైంది, ఎనీ గుడ్ న్యూస్ అని అడగ్గా దానికి అర్జున్, గుడ్ న్యూస్ ఉంది కానీ అది మ్యారేజ్ లైఫ్లో కాదు, నాకు ఏబిఎస్ ఛానల్లో జాబ్ వచ్చింది అంటాడు. అది విన్న అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వగా దీపు మాత్రం ఈ విషయం అర్జున్ తనకి ముందుగా చెప్పలేదు అని ఫీల్ అవుతుంది. దీపు ఫీల్ అవ్వటం అర్జున్ అమ్మ గమనిస్తుంది. తర్వాత అలా అందరూ తమ తమ రూమ్స్లోకి వెళ్ళి నిద్రపోతారు. అలా కాసేపటికే అర్జున్ అమ్మ నీళ్లు తాగడానికి తన రూమ్ నుంచి బయటికి వచ్చి
వచ్చి హాల్లో ఒంటరిగా కూర్చొని ఉన్న దీపుని చూసి తనని తన రూమ్లోకి తీసుకెళ్ళి నాది ఒక బుక్ కనిపించట్లేదు వెతికి పెట్టమని చెప్పగా దీపు ఆ బుక్ని వెతికి అందులో ఉన్న ఫోటో చూస్తుంది. ఆ ఫోటో అర్జున్ అమ్మా నాన్నల పెళ్లి ఫోటో. అది చూసిన దీపు తనతో అత్తయ్య మీరు మావయ్య మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఇంతకీ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడగ్గా దానికి తను లవ్ మ్యారేజ్ అని చెప్పడంతో అయితే మీరు మావయ్య చాలా హ్యాపీగా ఉండే ఉంటారు కదా అనగా దానికి తను అవును పెళ్ళైన కొత్తలో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, తర్వాత అందరి భార్యాభర్తల్లాగే చిన్న చిన్న గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, కానీ అలాంటి సమయంలోనే భార్యాభర్తలు ఇద్దరు ఈగోలకి పోకుండా ఒకరిని మరొకరు అర్థం చేసుకుని సర్దుకుపోగలిగితే వారి సంసారం హ్యాపీగా ఉంటుంది అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది. అదంతా విన్న దీపు కూడా ఎమోషనల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో అర్జున్ న్యూస్ ఛానల్ ఆఫీస్లో ఉండగా అప్పుడే అర్జున్ని తన బాస్ పిలిచి ఈరోజు ఒక మంత్రిని ఇంటర్వ్యూ చేయాలి, అయితే ఇంటర్వ్యూ తీసుకునే యాంకర్కి సడన్గా వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయింది, అందుకే ఆ మంత్రిని నువ్వే ఇంటర్వ్యూ చేయాలి, ఈ ఛానల్లో ఇదే నీ ఫస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పడంతో అది విన్న అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన డ్రీమ్ ఈ రోజు తీరబోతుంది అని తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫోన్ చేసి అదే విషయం చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత దీపుకి కూడా ఫోన్ చేసి అదే విషయం చెప్తాడు. అది విన్న దీపు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈరోజు ఇంటర్వ్యూ ఉందని ముందే చెప్పి ఉంటే నిన్న రాత్రి నువ్వే పడుకునేవాడివిగా అనగా దానికి అర్జున్ ఇంటర్వ్యూ అని నాకు కూడా ఇప్పుడే తెలిసింది, అలాగే ఈ ఇంటర్వ్యూ అయిపోయాక నువ్వు చెప్పిన సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్దామనడంతో అది విన్న దీపు ఎమోషనల్ ఐ లవ్ యూ అని చెప్తుంది. అలా అర్జున్ ఇంటర్వ్యూకి ముందు ఫ్రెష్ అప్ అవడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. అలా కాసేపటికే ఇంటర్వ్యూ టైం అవడంతో స్టూడియోలో స్టాఫ్ అందరూ కూడా ఇంటర్వ్యూ కోసం అన్ని రెడీ చేస్తారు, కానీ ఆఫీస్ మొత్తం వెతికినా సరే అర్జున్ కనిపించడు. తన ఫోన్కి కాల్ చేసినా సరే రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడు. దాంతో బాస్తో పాటు అందరూ అర్జున్ ఎక్కడికి వెళ్ళిపోయాడని చాలా సీరియస్గా ఉంటారు. ఇంకా ఇంటర్వ్యూ టైం అవడంతో అర్జున్ ప్లేస్లో మరొక యాంకర్ని పెట్టి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేస్తారు. మరోపక్క అర్జున్ ఫ్యామిలీ అండ్ దీపు టీవీ ఆన్ చేసి అర్జున్ చేయబోయే ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అర్జున్ ప్లేస్లో మరొక యాంకర్ మంత్రిని ఇంటర్వ్యూ చేయడం చూసి వారికి ఏమీ అర్థం కాక షాక్లో ఉండిపోతారు. అలా కాసేపటికే టీవీ ఆఫీస్లో పనిచేసే క్లీనింగ్ బాయ్ వాష్రూమ్లోకి వెళ్ళి క్లీన్ చేస్తూ అలా బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి అక్కడి దృశ్యం చూసి మొదట షాక్ అయ్యి తర్వాత నవ్వుకుంటాడు. ఎందుకంటే అర్జున్ బాత్రూంలో ఫుల్గా నిద్రపోతూ ఉంటాడు కాబట్టి తను అర్జున్ బాత్రూంలో నిద్రపోయేది తన ఫోన్లో ఫోటో తీసి అన్ని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసేస్తాడు. అలా ఆ ఫోటో వైరల్ అయ్యి దీపు దాకా ఆ ఫోటో వస్తుంది. ఆ ఫోటో చూసిన ఆఫీస్లో అందరూ అర్జున్ చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఈ విషయం తన బాస్కి కూడా తెలిసి కోపంతో అర్జున్ని జాబ్లో నుండి పీకేస్తాడు. దాంతో అర్జున్ చాలా బాధపడి అక్కడి నుంచి బార్కి వెళ్ళి ఫుల్గా తాగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి దీపు వచ్చి అర్జున్తో ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు, ప్లీజ్ సారీ అర్జున్ అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ అప్పటికే బాధలో ఉన్న అర్జున్ ప్లీజ్ దీపు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నాకున్న కోపానికి నీతో ఎలా బిహేవ్ చేస్తానో నాకే తెలియదు అంటాడు. దానికి దీపు ప్లీజ్ అర్జున్ నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వు, ఇంకోసారి ఇలా జరగదు అనగా ఇంకేం జరగాలి, మా బాస్ అందరి ముందు నన్ను తిట్టి జాబ్లో నుండి తీసేశాడు, నా కెరియర్ క్లోజ్ అని చాలా ఎమోషనల్ అయ్యి మనం ఇద్దరం ఇంకా కలిసి ఉండలేం, అందుకే మనం ఇంకా విడిపోదామని చెప్పి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో దీపు కూడా చాలా బాధపడుతుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులకి అర్జున్ దీపుతో డైవర్స్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యి డైవర్స్కి అప్లై చేస్తాడు. ఈ విషయం తెలిసిన అర్జున్ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ అర్జున్కి దీపు చాలా మంచి అమ్మాయి, డైవర్స్ విత్డ్రా చేసుకోమని ఎంత చెప్పినా సరే అర్జున్ ఎవరి మాట వినడు. మరో పక్క దీపుకి మాత్రం అర్జున్తో డైవర్స్ తీసుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు. అలా అర్జున్ అండ్ దీపు డైవర్స్ కేసు కోర్టులో స్టార్ట్ అవుతుంది. అర్జున్ ఫ్యామిలీ దీపుకి సపోర్ట్గా ఉంటారు. జడ్జి అర్జున్ అండ్ దీపులను చూసి మీ ఇద్దరు డైవర్స్కి కారణం ఏంటి అని అడగ్గా దానికి అర్జున్ తరపు లాయర్ అర్జున్ భార్య దీపు గురక పెడుతుంది, అందువల్ల అర్జున్కి ప్రతిరోజు ప్రశాంతమైన నిద్ర ఉండట్లేదు అనడంతో అది విన్న కోర్టులో ఉన్న అందరూ నవ్వుతారు. అది విన్న జడ్జి దీపుని నీకు అర్జున్తో డైవర్స్ తీసుకోవడం ఇష్టమేనా అని అడగ్గా దానికి దీపు లేదు మేడం నాకు అర్జున్తోనే బ్రతకాలని ఉంది అని చెప్తుంది. అది విన్న జడ్జి అర్జున్తో కేవలం గురకకే డైవర్స్ ఇవ్వరు, కొన్ని రోజులు కలిసి ఉండి ఆలోచించుకొని రండి అనగా దానికి అర్జున్ గురక చిన్న ప్రాబ్లం కాదు మేడం, ఈ గురక వల్ల నా నిద్ర పోయింది, జాబ్ పోయింది, కెరీర్ కూడా పోయింది, అందుకే నాకు డైవర్స్ ఇప్పించండి అంటాడు. కానీ జడ్జి వారితో ముందు మీరు మీడియేషన్కి వెళ్ళండి, అలా 3 మీడియేషన్స్కి వెళ్ళాక అన్నీ సర్దుకుంటాయి, అప్పటికి కూడా మీకు డైవర్స్ తీసుకోవాలని ఉంటే అప్పుడు ఆలోచిద్దామని చెప్పి కేసుని మరో తేదీకి వాయిదా వేస్తుంది. నెక్స్ట్ సీన్లో అలా కోర్టు బయట అర్జున్కి దీపు పేరెంట్స్ నచ్చజెప్పడానికి ట్రై చేస్తారు. అలాగే అర్జున్ అన్నయ్య తనతో మర్యాదగా వారికి క్షమాపణ చెప్పి డైవర్స్ వెనక్కి తీసుకోమని చెప్తాడు. దానికి అర్జున్ డైవర్స్ వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు, తనకి ఉన్న గురక ప్రాబ్లం దాచిపెట్టి తనను నాకు ఇచ్చి పెళ్లి చేసి మోసం చేశారు అంటాడు. అయితే అదంతా అక్కడ ఉన్న వారందరూ చూసి గురక ఉందని డైవర్స్కి అప్లై చేశారంట అని నవ్వుకుంటారు. అదంతా చూసిన అర్జున్ అన్నయ్య కోపంతో అర్జున్ని కొడతాడు.
చెప్తాడు. దాంతో అర్జున్‌కి చాలా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి తన ఇంటికి కూడా వెళ్ళకుండా తన ఫ్రెండ్ రూమ్‌లో ఉంటాడు. ఇంకా అదే రోజు రాత్రి అర్జున్ అమ్మ అర్జున్ దగ్గరికి వచ్చి, "అర్జున్, నువ్వు చేసింది చాలా తప్పు. నా మాట విను. దీపు చాలా మంచిదిరా. నువ్వు మర్యాదగా ఇంటికి రా" అని ఎంత నచ్చజెప్పినా సరే వినకపోవడంతో అర్జున్ అమ్మ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు అర్జున్ వెళ్ళి తన లాయర్‌ని కలవగా లాయర్ తనతో, "నీకు నీ భార్యతో ఈజీగా డైవర్స్ రావాలి అంటే నీ భార్య ఎవరితోనైనా అఫైర్‌లో ఉంది అని చెప్పు. అప్పుడు ఈజీగా డైవర్స్ వస్తాయి" అనగా దానికి అర్జున్, "అది చాలా పెద్ద తప్పు సార్. నేను అలా చెప్పను" అంటాడు. దానికి లాయర్, "అయితే నీకు డైవర్స్ కావాలి అంటే నువ్వే నీ భార్యని కలిసి తనతో మాట్లాడి మ్యూచువల్ డైవర్స్‌కి ఒప్పించు" అంటాడు. దాంతో అర్జున్ దీపుని కలిసి మాట్లాడాలని తనకి ఫోన్ చేయబోగా అప్పుడే దీపునే అర్జున్‌కి ఫోన్ చేసి కలవాలి అంటుంది. అలా ఇద్దరు కాఫీ షాప్‌లో కలుస్తారు. అప్పుడే దీపుతో మ్యూచువల్ డైవర్స్ గురించి అర్జున్ చెప్పగా దీపు అర్జున్‌తో, "నేను ప్రెగ్నెంట్‌ని" అని చెప్తుంది. అది విన్న అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే దీపు అర్జున్‌తో, "ఇప్పటికైనా ఈ డైవర్స్ గురించి ఆలోచించడం ఆపేసి మనకి పుట్టబోయే బేబీ గురించి ఆలోచించు. ఇప్పటి నుంచి ఇద్దరం కలిసి హ్యాపీగా ఉందామని చెప్తుంది. దానికి అర్జున్, "మనం ఇద్దరం మ్యూచువల్‌గా డైవర్స్ తీసుకొని కూడా బేబీని హ్యాపీగా చూసుకోవచ్చు" అని చెప్పడంతో అది విన్న దీపు అర్జున్ ఇంకా మారడు అని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో అదే రోజు రాత్రి దీపు తన పేరెంట్స్‌కి తను ప్రెగ్నెంట్ అని చెప్పి ఇదే విషయం అర్జున్‌కి కూడా చెప్పాను. అది విని తను, "అర్జున్ తన డైవర్స్ వెనక్కి తీసుకుంటాడు అనుకున్నాను, కానీ అర్జున్ మాత్రం మనం డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా తమ బేబీని విడివిడిగా హ్యాపీగా చూసుకుందామంటున్నాడు. నా బేబీ అలా పెరగడం నాకు ఇష్టం లేదు. అందుకే అబార్షన్ చేయించుకోవాలి అనుకుంటున్నా" అని చెప్తుంది. దానికి తన పేరెంట్స్, "నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి. నీకు సపోర్ట్‌గా మేము ఎప్పుడూ ఉంటామని" అంటారు. దాంతో మరుసటి రోజు దీపు అబార్షన్ చేయించుకోవడానికి హాస్పిటల్‌కి వెళ్తుంది. మరోపక్క ఈ విషయం తెలిసిన అర్జున్ దీపు దగ్గరికి వచ్చి, "మనం డైవర్స్ తీసుకుని విడిపోయినా సరే తమ బేబీని బాగా చూసుకుందాం" అంటాడు. దానికి దీపు, "నా బేబీ అలా పెరగడం నాకు ఇష్టం లేదు. తను ఇద్దరి పేరెంట్స్ సమక్షంలో పెరగాలి. తనకి అమ్మా నాన్న ఇద్దరి ప్రేమ కావాలి" అంటుంది. కానీ అర్జున్ డైవర్స్ కావాలి అనే అంటాడు. దాంతో దీపు కోపంతో, "అయితే సరే, నాకు త్వరగా డైవర్స్ పేపర్స్ పంపు, సంతకం పెడతాను" అని చెప్పి అబార్షన్ చేయించుకోవడానికి వెళ్ళిపోతుంది. దాంతో అర్జున్ చాలా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. అర్జున్ అమ్మ హెల్త్ ప్రాబ్లం వల్ల బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు తన పెద్ద కొడుకు శరవణ్తో, "ఒకవేళ మీ నాన్న మళ్ళీ తిరిగి వచ్చి మనతో ఉండాలి అనుకుంటే నీకు ఎలా ఉంటుంది" అని అడగ్గా దానికి తన నాన్న పేరు వినగానే శరవణ్ ఫుల్గా సీరియస్ అవ్వడంతో, "ఏం లేదు, ఊరికే అడిగానని" చెప్తుంది. తర్వాత అర్జున్ వదిన అర్జున్కి ఫోన్ చేసి తన అమ్మకి హెల్త్ బాగాలేదు అని చెప్పడంతో అర్జున్ తన అమ్మని చూడడానికి వచ్చి తనతో చాలా ప్రేమగా మాట్లాడతాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా తన అమ్మకి చెస్ట్లో పెయిన్ రావడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లగా తనని చెక్ చేసిన డాక్టర్స్ తనకి బైపాస్ సర్జరీ చేయాలి అని చెప్పి అలా తనకి బైపాస్ సర్జరీ చేస్తారు. దాంతో దీపు అండ్ ఫ్యామిలీకి ఈ విషయం తెలిసి అందరూ హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటారు. అప్పుడే అర్జున్ దీపుని చూస్తాడు, కానీ తనతో ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉండిపోతాడు. అలాగే దీపు కూడా తనని చూసి సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడే అర్జున్ వదిన దీపుతో, "అత్తయ్యకి 2 రోజుల ముందే మామయ్య దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది" అని దీపుకి ఇచ్చి, అత్తయ్య అర్జున్ అండ్ శరవణ్తో ఈ లెటర్ గురించి చెప్పాలి అనుకుంటూ ఉండేది, కానీ అర్జున్ అండ్ శరవణ్ వినే పరిస్థితిలో లేరు అనగా నిజానికి ఆ లెటర్ అర్జున్ అండ్ శరవణ్ వాళ్ళ ఫాదర్ రాసి ఉంటాడు. దీపు ఆ లెటర్ చదవగా తెలిసే విషయం ఏంటంటే వారి ఫాదర్ తిరిగి వారి దగ్గరికి వచ్చి వారితో కలిసి ఉండాలి అనుకుంటున్నాడు అని. అయితే ఇదే విషయం అర్జున్ అండ్ శరవణ్తో తన అమ్మ చెప్పుకోలేక బాధపడుతుందని అర్థం చేసుకున్న దీపు ఈ విషయం తనే అర్జున్కి చెప్పాలి అని అర్జున్ దగ్గరికి వెళ్ళి, "నువ్వు మీ అమ్మని మళ్ళీ హ్యాపీగా చూడాలి అనుకుంటే ఈ లెటర్ ద్వారా మీ నాన్నని వెతికి కనిపెట్టి తీసుకురావాలి" అనగా అది విన్న అర్జున్ మాత్రం, "తను నన్ను మా ఫ్యామిలీని చిన్నతనంలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అలాంటి వాడి కోసం నేను రాను" అంటాడు. కానీ దీపు తన అమ్మ హెల్త్ కండిషన్ గురించి చెప్పి కన్విన్స్ చేయడంతో అర్జున్ తన అమ్మ కోసం ఓకే అని చెప్తాడు. అలా దీపు అండ్ అర్జున్ ఆ లెటర్లో ఉన్న అడ్రస్కి బయలుదేరుతారు. అలా ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కూడా దీపు ఫుల్గా నిద్రపోయి గురక పెట్టడంతో అర్జున్కి చాలా కోపం వస్తుంది. అలా దీపు అండ్ అర్జున్ ఆ అడ్రస్కి వెళ్ళి అక్కడే రిసార్ట్లో ఉండేందుకు రూమ్ తీసుకుని ఆ రాత్రికి రెస్ట్ తీసుకుంటారు. అయితే అక్కడ కూడా అర్జున్ దీపు గురక వల్ల నిద్రపోలేకపోతాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం దీపు అండ్ అర్జున్ ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి అర్జున్ ఫాదర్ పాత ఫోటో అక్కడి వారికి చూపించి తన గురించి అడుగుతూ ఉండగా దూరం నుంచి ఆ ఫోటో చూసిన ఒక వ్యక్తి వారి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. నిజానికి తనే అర్జున్ ఫాదర్. దీపు తనతో మాట్లాడి అర్జున్ అమ్మ హెల్త్ కండిషన్ గురించి చెప్తుంది. అయితే అర్జున్ మాత్రం తనని చూసి కోపంతో, "నువ్వు కష్టాలన్నీ మా అమ్మ మీద వదిలేసి పారిపోయావు. అమ్మ నన్ను అన్నయ్యని పెంచడానికి ఎన్ని కష్టాలు పడిందో తెలుసా" అని తన ఫాదర్ తనతో మాట్లాడాలని ఎంత ట్రై చేసినా సరే తన మాటలు వినకుండా తన ఫాదర్ మీద సీరియస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అదే రోజు రాత్రి రిసార్ట్లో అర్జున్ ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఉండగా దీపు తన దగ్గరికి వచ్చి ఓదారుస్తుంది. అప్పుడే అర్జున్ తనతో, "మా నాన్నమ్మ
మమ్మల్ని వదిలేసి పారిపోయాక మమ్మల్ని అందరూ ఎలా చూసేవారో తెలుసా? స్కూల్లో నన్ను అందరూ చాలా మాటలు అనేవారు. నా లైఫ్‌లో ఆయన వల్ల ఎన్నో అవమానాలు పడ్డాను. ఇది తలుచుకునే నిద్రలో ఎన్నోసార్లు ఉలిక్కిపడి నిద్ర లేచేవాడిని, ఏడ్చేవాడిని. ఇది ఆలోచిస్తూనే నేను లైట్ స్లీపర్‌ని అయ్యాను అని చెప్పి, తన నాన్న తమతో లేకపోవడం వల్ల తమ ఫ్యామిలీ ఎన్నో కోల్పోయిందని చెప్పి చాలా ఎమోషనల్ అవ్వగా దీపు తనని ఓదారుస్తుంది. మీ నాన్న చేసింది తప్పే కానీ తను మీ నాన్నరా, ఎవ్వరూ తమ లైఫ్‌లో పర్ఫెక్ట్‌గా ఉండరు, తప్పు చేస్తారు. కానీ తన తప్పుని తెలుసుకొని మారితే అదే గొప్ప. ఇప్పుడు మీ నాన్న మిమ్మల్ని కావాలి అనుకుంటున్నాడు, అర్థం చేసుకో అని చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో అర్జున్ దగ్గరికి తన ఫాదర్ వచ్చి నేను చేసింది తప్పేదానికి నన్ను క్షమించు, నాకు ఒక అవకాశం ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాడు. ఎంతైనా నాన్న కదా. అర్జున్ కూడా అతన్ని అర్థం చేసుకుని హగ్ చేసుకుని ఇద్దరు చాలా ఎమోషనల్ అవుతారు. దాంతో అలా అర్జున్ తన ఫాదర్‌ని తీసుకుని తన అమ్మ దగ్గరికి వస్తాడు. అలా అర్జున్ అమ్మ తన భర్తని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. అలాగే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది. అదే టైంకి అక్కడికి శరవణ్ వచ్చి తన నాన్నని అక్కడ చూసి కోపంతో ఈయన ఇక్కడికెందుకు వచ్చాడు అని తన నాన్న మీద సీరియస్ అవుతాడు. తన మీద చెయ్యి కూడా చేసుకోబోతాడు. ఈయన వల్లే మా జీవితాలన్నీ నాశనమయ్యాయి అంటాడు. దానికి తన అమ్మ శరవణ్ణి కొట్టి మీ నాన్న తప్పు చేశాడు కరెక్టే కానీ ఇంకా ఇలా ఎన్ని సంవత్సరాలు తనని ద్వేషిస్తూ ఉంటాం, ఇంకా మీదట మీ నాన్న మన ఇంట్లోనే మనతోనే ఉంటాడు అంటుంది. దానికి శరవణ్ ఆయన నిన్ను సంతోషంగా ఉండనివ్వడమ్మా, తన చావు తనని చావనివ్వు అనగా దానికి తన అమ్మ నువ్వు నా సంతోషం గురించి మాట్లాడుతున్నావా? ముందు నువ్వు నీ భార్య కల్పన సంతోషంగా ఉందో లేదో చెప్పగలవా? తనకి నువ్వు కారు సొంత ఇల్లు కొనిస్తేనే సంతోషంగా ఉంది అనుకుంటున్నావు, కానీ నువ్వు తనని జీవితం లేని పని మనిషిలా చూస్తున్నావు కదరా. తనతో ఒక్క రోజైనా ప్రేమగా మాట్లాడావా, తిన్నావా అని అడిగావా అనడంతో అదంతా విన్న శరవణ్ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే అర్జున్తో తన అమ్మ నువ్వు కూడా మంచోడివి కాదురా, దీపు బంగారం రా, చిన్న కారణం చూపి తనని వదిలేయాలి అనుకుంటున్నావని తిట్టడంతో అర్జున్ కూడా ఎమోషనల్ అయ్యి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మరోపక్క శరవణ్ ఇన్ని రోజులు తన భార్యతో ఎలా ప్రవర్తించాడో గుర్తు చేసుకుని తన భార్యను పట్టుకుని ఏడుస్తాడు. తనకి సారీ కూడా చెప్తాడు. కల్పన కూడా తనని ఓదారుస్తుంది. మరోపక్క అర్జున్ తనకి మరో 10 రోజుల్లో డైవర్స్ వస్తాయి అని లాయర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని చాలా బాధపడతాడు. ఎందుకంటే అర్జున్కి ఇప్పుడు దీపుకి దూరం అవడం ఇష్టం ఉండదు కాబట్టి. మరుసటి రోజు శరవణ్ రియలైజ్ అయ్యి హాస్పిటల్కి వచ్చి తన ఫాదర్ని హక్ చేసుకుని ఎమోషనల్ అవుతాడు. అలా ఫ్యామిలీ అంతా కలిసిపోతారు. అందరూ హ్యాపీగా ఉంటారు. సీన్ కట్ చేస్తే దీపు అండ్ అర్జున్ డైవర్స్ తీసుకునే రోజు రానే వస్తుంది. అలా దీపు అండ్ అర్జున్ ఇద్దరు కోర్టుకి వస్తారు. అప్పుడే అర్జున్ దీపుతో నా తప్పు నేను తెలుసుకున్నాను, లైఫ్ లాంగ్ నువ్వు నాతోనే ఉండాలి అనుకుంటున్నాను, ఒకసారి మళ్ళీ ఆలోచించు అని చెప్తుంది. అలా కోర్టులో స్టార్ట్ అవుతుంది. అలా కోర్టులో జడ్జి దీపుని నిన్ను చివరిసారిగా అడుగుతున్నా, నువ్వు అర్జున్తో విడిపోవాలని నిజంగా అనుకుంటున్నావా అని అడగ్గా దీపు అర్జున్ని చూసి అర్జున్తో ఒకసారి మాట్లాడాలని అలా ఇద్దరు బయటికి వచ్చి తనతో నేను పెళ్లి చూపుల రోజే నా గురక ప్రాబ్లం గురించి నీకు ఎందుకు చెప్పలేదో తెలుసా? అప్పటికే నేను చాలామంది పెళ్లి కొడుకుల్ని చూసా, కానీ నా మనసుకి ఎవ్వరూ నచ్చలేదు, అందుకే వారికి నా ప్రాబ్లం గురించి చెప్పి అది క్యాన్సిల్ అయ్యేలా చేశా. కానీ నిన్ను మొదటిసారి చూడగానే నా మనసుకు నచ్చావు, ఇంకా నా జీవితం నీతోనే అనుకున్నా, అందుకే నిజం దాచా, నువ్వు నాకు కావాలి అని. అలా ఇద్దరు హక్ చేసుకుని చాలా ఎమోషనల్ అవుతారు. వారు కలిసిపోవడంతో వారి ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. అర్జున్ అండ్ దీపుకి ఒక బాబు కూడా పుడతారు. ఒకరోజు అర్జున్ అండ్ దీపు తమ బాబుతో హ్యాపీగా ఉండగా అప్పుడే నిద్రపోతున్న తమ బాబు కూడా గురక పెట్టడం చూసి అర్జున్ షాక్ అవ్వగా దీపు తనని చూసి నవ్వుకుంటుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.